జగిత్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ నెల 20న జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికగా విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడుతున్నారు. నేను కేటీఆర్, హరీష్ రావులని సూటిగా అడుగుతున్నాను. ఎల్లుండి జరిగేది బీఆర్ఎస్ బహిరంగ సభ లేక జీవన్ రెడ్డి జాయినింగ్ సభ? ముందు అది స్పష్టం చేయండి అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు పార్టీని వీడటం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్ పథకాలను విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు అవే పథకాలు బాగున్నాయనడం విడ్డూరంగా ఉందన్నారు. 2023 డిసెంబర్లో నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని, కానీ నన్ను కావాలని ఇబ్బందులకు గురి చేశారు. కారు గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. గంగారెడ్డి హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నా దిష్టిబొమ్మలు తగలపెట్టారు. నేను ఎక్కడా వేరే పార్టీలో చేరుతానని చెప్పనేలేదు. ఇప్పటికీ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తానని వివరించారు. బీఆర్ఎస్ పథకాలు అంతా బాగుంటే 2023లో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు పట్టం కట్టారు? 10 ఏళ్లలో ఖజానాను లూటీ చేశారు. రుణమాఫీ లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో జీవన్ రెడ్డిని చల్లని రూపాయి అన్న కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు ఆయన్ని ఏ ముఖం పెట్టుకుని ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం మానుకోవాలని, రాజ్యసభ సీటు, మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు ఇలా మాట్లాడేవారా అని నిలదీశారు. తెల్లవారకు ముందు ఏ పత్రికల్లో వచ్చే వార్త నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పిసిసి అధ్యక్షుడు మేము జాయిన్ చేసుకున్నట్టు నేను తెల్లవారే ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా అటు పైనుంచి ఆదేశాలు వచ్చి స్థానికంగా కొంత నాతో అనుబంధం ఉన్నాయని పైనుంచి వచ్చిన ఆదేశాలతోటి ఆ దిష్టి బొమ్మ గలబెట్టడం, ఇంటి ముందు గొడవ, ఈ రకంగా చేసిన సందర్భంలో ఆటోమేటిక్గా కొంత గ్యాప్ వచ్చింది. ఏది ఏమైనా కానీ జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ తర్వాత గంగారెడ్డి హత్య గురించి, ఆ తర్వాత జీవన్ రెడ్డి గారిని మన మంత్రి గారు అందరు తీసుకెళ్లారు. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం. వారు ఓన్లీ కలిసి పనిచేస్తూ ఉంటున్నాడు, అంతే తప్ప వేరే లేదు, ఆలోచన చేయని చెప్పేది. దాని తర్వాత గంగారెడ్డి గారి హత్య, అసలు గంగారెడ్డి హత్యకు సంజయ్ కుమార్కి గారు సంబంధం ఉంటుంది. అసలు ఆ హత్య చేసిన వ్యక్తి ఆ తెల్లవారి ఇంతకుముందు ఏదైతే చెప్పినో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి ప్లేకార్డు పట్టుకుని నిలబడ్డాడు. అసలు ఆ పిల్లాడు వేరే ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుండే వారిని గుర్తు కూడా పట్ట, ఎప్పుడైనా వస్తే యూత్ కాబట్టి వాళ్ళని సెల్ఫీ దిగుతూ కావచ్చు, రాజీనామా చేయాలని అది పోలీస్కి ఫైలింగ్లో కూడా ఉంది, కేసులో కూడా. ఎలాంటి సంబంధం లేకున్నా కానీ ఇక మీరు అందరూ కూడా చూసారు. మొన్న రాజీనామా చేసినాడికి 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంతటితో కొన్ని విషయాలు ముగిస్తూ మళ్ళీ మాట్లాడదాం. ఏదేమైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం. నేను జగిత్యాల ప్రజలను, నాతో ప్రయాణం చేసిన నాయకులను అందరినీ కూడా కోరుతూ ఉన్నా, మీరు అభివృద్ధి కోసం కలిసి ఉండండి. నేను ఇక్కడ స్థానికంగా ఉంటా, మిగతా నాయకులు ఇక్కడ వేదిక ముందు ఉన్న ఎంతోమంది నాయకులు ఉన్నారు. మంత్రి గారి అండ ఉంటుంది, పైన ముఖ్యమంత్రి గారి అండ ఉంటుంది. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలలో మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా వినవించుకుంటున్నా. గతంలో జరిగిన మార్పులు అంటే ఈ 2 ఏళ్ళు ఏం చేసినామంటే ఇదివరకు చెప్పినా మళ్ళీ బ్రీఫ్ చేయడానికి కూడా సమయం ఉన్నది. ఈరోజు మంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి మీ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, ఏదైతే కొంతమంది మా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నా మిత్రులు జీవన్ రెడ్డి గారు రాగానే ఆహ్వానించే దాంట్లో భాగస్వాములు రావడం అనేది కొంత బాధాకరం. అప్పుడు మన పార్టీని ఎంత డిస్టర్బ్ చేసిండ్రు, ఎంతమంది మీద 6-7 నెలల కేసులు, రకరకాల అపవాదులు జరిగినా అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా నా బీఆర్ఎస్ మిత్రులు నేను కోరుతాను. కాంగ్రెస్ పార్టీకే జీవన్ రెడ్డి ఏం చెప్తాను చేయడం జరిగింది. ఇది అందరికీ జగిత్యాల నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత అనేది జగమెరిగిన సత్యమే. పెద్దలు ఊరికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాకు
కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇస్తలేదు అని చెప్పడం మాత్రం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే బీఫామ్ కూడా వారు తప్ప రెండో అప్లికేషన్ జరగలేదు కాంగ్రెస్ ఇప్పటి వరకు. 1985 నుంచి 2024 వరకు ఎవరు కూడా సెకండ్ ఆప్షన్ బీఫామ్ కొరకు అప్లికేషన్ పెట్టుకునే స్థాయిలో లేకుండే వారు అట్లాంటి కార్యకర్తలు ఎదగనీయాలని కూడా చెప్పడం తప్పదు. అంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 2018లో వారు ఓడిపోగానే 2019లో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారు మొన్ననే చెప్పిండు 1994 కేసీఆర్తో నాకు సంబంధం ఉంది, అట్లాగే బీజేపీ అరవింద్ వాళ్ళ నాన్న శ్రీనివాస్ తోటి కానీ అరవింద్ గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీతో అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్ తోటి కానీ జగిత్యాల తొలి మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి సోదరి దావ వసంత కుటుంబంతో కానీ ఇటు బీఆర్ఎస్ తోటి కానీ అటు బీజేపీలతో అన్నీ నాకు సత్సంబంధాలు చెప్పడం జరిగింది. సో దీనికి నిదర్శనం ఏంటంటే 2019లో మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీకున్న సత్సంబాలతోటే ఆనాడు చంద్రశేఖర్ గౌడ్ అని DTOను టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టి కూడా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి బీఫామ్ ఇవ్వలేదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు మొన్న చెప్పిన దాని మీద మా క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే 2019లోనే మీరు కేసీఆర్ తోటి కలిసి పనిచేయడం జరిగింది, గౌరవంగా మీకు గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గౌడ్ గారికి బీఫామ్ ఇచ్చినట్టయితే అప్పుడు కేసీఆర్ గారు మీ మీద వాస్తవంగా పోటీ పెట్టినని చెప్పక తప్పకపోతుండే. మీరు చెప్పారు కాబట్టి మొన్న మాకు కొద్దిగా అనుమానం కలిగి ఆ అనుమానాన్ని వాళ్ళ పత్రికా ముఖంగా జనానికి తెలియజేస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి కానీ మీకు కానీ అన్ని రకాల ఏదైతే మీరు కోరుకున్నారో అటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మీకు చెప్తున్నాం 94 మీరు కేసీఆర్ తోటి కలిసినామని చెప్పిన దాంట్లో నిదర్శనంలో కూడా కేసీఆర్ కుటుంబంలో 5 పదవులు ఉన్నాయి. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి గారి కుటుంబంలో 5 పదవులు ఉన్నాయి. ఆ పదవులు ఏంటో మొన్న పత్రికాముకు తెలియడం జరిగింది. దయచేసి మీరు అనేది భావించకుండా కాంగ్రెస్ పార్టీ మీ అభ్యున్నతి కొరకు కానీ కాంగ్రెస్ పార్టీని మీరు వాడుకున్న విధానం కానీ జగిత్యాల పట్టణ ప్రజలకు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాలందరికీ కూడా తెలుసని తెలియజేసుకుంటూ ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్నే జగిత్యాల పట్టణ ప్రజలను విశ్వసిస్తున్నారు.